చెప్పండి బండి ఆగింది మీకోసం మీ వాడిని బండి ఆగింది కదా మీకోసం బండి ఆగింది స్టూడెంట్స్ లేదు స్టూడెంట్స్ అంటే ఏంటో తెలీదా మీకు ఏ బండి ఎక్కాలి దిగమ్మా మీకోసం బండి ఆగితే డోర్ తీయకండి ఓకేనా ఎంతమంది కొట్టినా రిజర్వేషన్ పాసింజర్ అయినా డోర్ తీయకండి డోర్ లాక్ చేసేయండి ఓకే ఇంకా ఎక్కడ డోర్ మనం ఓపెన్ చేయకూడదు ఎందుకంటే జనరల్ వాళ్ళు ఎక్కిస్తారు జనరల్ టికెట్ వాళ్ళు ఎక్కిస్తారని వాళ్ళు రిజర్వేషన్ కూడా టికెట్ అయినా తీయొద్దాం అట్లెట్ అవుతుంది వాళ్ళు కంప్లైంట్ చేస్తారు కదా అది వాళ్ళ రైట్స్ కదా అంటే మనకంటే తెలిసింది ఎవరు రిజర్వేషన్ అని సో అందుకోసం క్లోజ్లో పెట్టడం వాళ్ళు చెప్పేశారు కదా మనకి ఇంకో ప్రాబ్లం ఉంది ఒకవేళ ఆర్పిఎఫ్ వచ్చి అడిగినా కానీ ఒకవేళ మధ్యలో ఎక్కి రాజమండ్రి అక్కడ టీసీ చెప్పారు అని చెప్పి సరిపోతుంది ఎగ్జాక్ట్లీగా ఆన్ టైం 5:20 మనకు విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 6 నుండి మన 875 నెంబర్ గల విశాఖపట్నం జంక్షన్ గుంటూరు జంక్షన్ మధ్య తిరిగే ఉదయ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఈరోజు నా ప్రయాణం అండ్ టైం కూడా ఆన్ టైం ట్రైన్ కూడా ఆన్ టైం డిపార్చర్ తీసుకోవడం జరిగింది డోర్ వేసేసాం లాక్ చేస్తాం కదా లాక్ చేసాం మీరు లాక్ చేశారు కదా లాక్ చేయండి డోర్ లాక్ చేయండి ఓకే రైట్ సో వాడ రైల్వే స్టేషన్ ఆన్ టైం కన్నా 3 మినిట్స్ ముందు 1 మినిట్ ముందు చేరుకోవడం జరిగింది విషయం ఏంటంటే ఆశ్చర్యంగా ఉంది ఇక్కడ ఫుడ్ బోర్డు దగ్గర టీసీ ఉన్నారు జనరల్ టికెట్ ఎవరైతే ప్యాసేజ్ తీసుకొని ఉంటారో సో వాళ్ళకి లోపలికి అనుమతి ఇవ్వకుండా డోర్ దగ్గరే వాళ్ళు వెయిట్ చేసిన అలాగే లోపల ఉన్న ప్రయాణికులతో టీసీ రిక్వెస్ట్ చేసుకోవడం ఏంటంటే లాక్ చేసేయండి లోపల ఉండే అంటారు ఇది ఒక మంచి చాలా బాగుంది ఇలా మొత్తం అప్ టు విజయవాడ వరకు ఉంటే బాగుంటుందని అనుకుని ఉండడం వల్ల సో ఇలా ప్లానింగ్ కొనసాగడం లేదు
అలా అలా వాళ్ళ ఆర్పిఎఫ్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు చూడండి. టీసీ ఉండినప్పుడు కూడా ప్యాసింజర్స్ ఏమంటున్నారంటే నాతోటి ఏం లేదు మేము వచ్చేస్తాం లోపలికి, మీరు డోర్ ఓపెన్ చేయండి లోపల ఉండి అని అంటున్నారు. మనం ఎట్లా ఓపెన్ చేస్తాం? ఆ టీసీ అక్కడే ఉన్నాడు. అది కూడా టీసీ ఎదుగా. టీసీ చాలా పకడ్బందీగా ఉన్నాడండి. ఇద్దరు ఉన్నారు బయట. సో ఈ విధంగా చాలామంది ప్రయాణికులు చూడండి నిలబడి ఆగిపోయారు. లేకపోతే వీళ్ళంతా బోర్డింగ్ అయింటే మన పరిస్థితి చాలా దారుణంగా ఉండేది ఇక్కడ. Welcome to second halt to Anakapalli railway station. సికింద్రాబాద్ నుండి భువనేశ్వర్ వెళ్ళే విశాఖ ఎక్స్ప్రెస్ అనకాపల్లి రైల్వే స్టేషన్లో మీట్ అవ్వడం జరిగింది. టీసీ లేరు అనుకున్నాను. టీటీ వచ్చారు. సో ఆల్రెడీ ఇప్పుడు ఎంతమంది బోర్డింగ్ అయ్యారు కదా ఇక్కడ అనకాపల్లి రైల్వే స్టేషన్లో. సో వీళ్ళు చూడండి అన్రిజర్వ్డ్ ఇల్లు. ఇప్పుడు మళ్ళీ టీటీ వచ్చి వాళ్ళు దిగమంటున్నాడు. సో నేను డోర్ ఓపెన్ చేస్తాను ఇక్కడికి. చెప్పండి బండి ఆగింది కోసం బండి ఆగింది కదా మీకోసమే బండి ఆగింది. స్టూడెంట్స్ లేదు. స్టూడెంట్స్ అంటే ఏంటో తెలీదా మీకు? ఏ బండి ఎక్కాలి? దిగమ్మా, నీకోసం బండి ఆగితే వాళ్ళు ఎంత చెప్పినా ఆర్పిఎఫ్ వచ్చారు, తర్వాత వచ్చేసి మేనేజర్ వచ్చారు, ఎవరు ఎంత వార్నింగ్ ఇచ్చినా వాళ్ళు మాత్రం దిగడం లేదు. మళ్ళీ ఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చిందా మళ్ళీ చూడు రిక్వెస్ట్ లేదండి. అది చెప్పారు కదా వాళ్ళంతా మళ్ళీ మా మీద కేసు అవుతుంది. వాళ్ళు చూడబ్బా ఏం మనుషులు వాళ్ళు. అయితే ఫస్ట్ టైం అయితే ఇటువంటి ఎవరిని ఖాతరు చేయరు. ఎందుకంటే ప్రయాణికులు కూడా వాళ్ళు కూడా తొందరగా వెళ్ళాలి, చేరుకోవాలనుకుంటారు. బట్ రూల్స్ కూడా పాటించాలి కదా. ఇక్కడికి కూడా అనకాపల్లి రైల్వే స్టేషన్ సెకండ్ హాల్ట్ అవుతుంది మన గుంటూరు ఉదయ్ సూపర్ ఫాస్ట్కు. 2 minutes అంటే ఆన్ టైం కన్నా బిఫోర్ చేరుకోవడం జరిగిందండి ఇక్కడికి కూడా.
యలమంచిలి రైల్వే స్టేషన్లో మన ఉదయ్ సూపర్ ఫాస్ట్కు స్టాపింగ్ లేదు ఇక్కడ. ఇప్పుడు నేను జర్నీ చేసే కోచ్ GL1 ప్రైస్ ఎంతో, టికెట్ ప్రైస్ ఎంతో ఐడియా లేదు. నేను చూసి చెప్తాను ఇంకొద్దిసేపట్లో. బట్ ఇంతవరకు యలమంచిలి రైల్వే స్టేషన్ వరకు పర్ఫెక్ట్ జర్నీ, మాత్రం చాలా కంఫర్టబుల్. TTE తర్వాత మన ట్రైన్ గార్డ్ వీళ్ళ ఆధ్వర్యంలో చాలా బాగుందండి. ఎవరు అన్రిజర్వ్డ్ వాళ్ళు ఎక్కినా కానీ వాళ్ళని కిందికి తోసేస్తున్నారు. దీనికోసమే మన ట్రైన్ చాలాసేపటి నుంచి ఇక్కడ వెయిటింగ్. కోరమాండల్ ఎక్స్ప్రెస్ MGR చెన్నై సెంట్రల్ నుండి హౌడా వెళ్ళే. ఆల్రెడీ ఈ కోరమాండల్ ఎక్స్ప్రెస్లో కూడా నేను జర్నీ చేసి ఉన్నాను. చూడని వారు ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చూడవలసిందిగా మనవి అండి. దగ్గరరా నేను ఎందుకంటే చెన్నై హౌడా చెన్నై కదా, కళ్ళు తిరిగేస్తాయి. ఎందుకంటే హౌడా నుండి ఎక్కడ చెన్నై కదా, ఎందుకంటే ట్రైన్ దగ్గర నుంచి మూవ్ అవుతుంది కాబట్టి మనం చూడలేము. స్టేషన్ ఓవర్టేకింగ్ అండ్ క్రాసింగ్ చూడడం జరిగిందండి. షాలిమార్ నుండి వాస్కోడిగామా నుండి షాలిమార్ వెళ్ళే ఎక్స్ప్రెస్ కూడా వచ్చేసిందండి యలమంచిలి రైల్వే స్టేషన్. యలమంచిలి రైల్వే స్టేషన్లో 2 క్రాసింగ్లు, 2 ఓవర్టేక్లు. చాలా ఫస్ట్ టైం నేను ఇలా చూడడము. టీటీ ప్రతి స్టేషన్లో పాపం వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు పక్కనే. ఓన్లీ రిజర్వేషన్ ప్యాసింజర్ మాత్రమే బోర్డింగ్ అర్హత. బాగుంది, చాలా బాగుంది.
ఇదే విధంగా అప్ టు విజయవాడ వరకు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. చూడండి ఎంతమంది జనరల్ టికెట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. వీళ్ళంతా ఎక్కితే మన కోచ్లో పరిస్థితి ఏంటి? అందుకోసమే ఇటువంటి రూల్స్ ఇందులో పెట్టినట్టుగా ఉన్నారు. శ్రీ చాళుక్య రామ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం వెళ్ళేందుకు కూడా ఇక్కడే చేంజ్ అవ్వాలి. $150 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని 4th హాల్ట్ అయిన సామల్కోట్ జంక్షన్ రైల్వే స్టేషన్కు 7:38 వరకు చేరుకొని 2 minutes హాల్ట్ తీసుకొని 7:40 నుంచి డిపాజిట్ అవసరంగా మన ట్రైన్ ఉదయ్ సూపర్ ఫాస్ట్ ఇక్కడికి 8:05 వరకు చేరుకోవడం జరిగింది. అంటే 27 నిమిషముల ఆలస్యంగా మన సామల్కోట్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. రండి దిగండి, ఇంకా వేసేస్తాను డోర్ వేసేస్తాను. నెంబర్ చెప్పండి సార్. 1480. రైట్ సార్. జనరల్ కార్. టీటీ అయితే చాలా బాగా మంచి, అంటే వాళ్ళు అక్కడ ఏమన్నారంటే తుని రైల్వే స్టేషన్లో ఏమన్నారంటే ఇంకా రిజర్వేషన్లు ఏం లేవు అని చెప్పారు. ఇంకా వాళ్ళు టీటీ రారేమో అనుకున్నాము, కానీ టీటీ రావడం ఓపెన్ చేయొద్దు టీటీ లేకపోకుంటే ఇక్కడ చూస్తాం కదా మీరు ఈ ప్యాసింజర్స్ ఇదంతా జనరల్ అన్నమాట. ఓకే క్లోజ్ చేస్తాం. లేదు మేడం గారు చెప్పారు కదా, మేమేం చేయలేము కదా. చూడండి వాళ్ళు డోర్ తీయకండి, డోర్ ఇది తీస్తున్నారు మీరు, వచ్చి వాళ్ళు చెప్తున్నారు మళ్ళీ మీరు డోర్ తీయమంటారు. మీరు డోర్ తీయద్దన్నారండి, మీరే వినొద్దు. మీరు డోర్ అది డోర్ క్లోజ్ చేయండి, అది క్లోజ్ చేయండి. ఎంప్లాయీసా? ఇప్పుడు ఎంప్లాయీస్ అయితే మీరు ధైర్యంగా రావచ్చు కదా.
డైలీ మీరు వెళ్ళేవాళ్ళు కాబట్టి మీరు ఈ సైడ్ నుంచి వచ్చారు. మీ దగ్గర టికెట్ ఉంటే మీరు రావచ్చు కదా, ఇట్లా ఈ సైడ్ నుంచి రావచ్చు కదా. అమ్మో బాబాయ్ ఎంత ఆ సైడ్ అయితే వాళ్ళు ట్రైన్ రన్నింగ్ అవుతుండే కానీ అలాగే పట్టేసి ఎక్కేశారు.
May I have your attention, please? Train number 2287 from Visakhapatnam to Guntur Uday Express is standing on platform number 1. Passengers are requested to take their respective seats. Thank you. నెంబర్ 3 సార్ ఎస్ బండి నంబర్ 2 విశాఖపట్నం గుంటూరు జంక్షన్.
ఇడ్లీవడ బసవడప్ప ఆనియన్ దోశ పూరి అండి. ఇడ్లీవడ బసవడప్ప ఆనియన్ దోశ పూరి. బసవడప్ప ఆనియన్ దోశ ఇడ్లీవడ పూరి. లోపలికి మన టీటీ వాళ్ళు అవుట్ సైడ్ క్యాటర్స్ మాత్రం అనుమతి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు వచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ సేల్ చేసుకుంటున్నారు. ఒక్కరినే లోపలికి పంపించారు. 25 నిమిషముల ఆలస్యంగా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. అలాగే 2 minutes హాల్ట్ తీసుకొని ఇక్కడ డిపార్చర్ కూడా తీసుకోవడం జరిగింది. ఏలూరు రైల్వే స్టేషన్ అవుటర్లో సిగ్నల్ పడింది. ఇప్పుడిప్పుడే సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ దిగుతారా? దిగాలని ఎక్కడైనా మీరు డైరీగా వస్తుంటారా? నాది కూడా అదే పరిస్థితి. నేను కూడా ఏసీ ట్రై చేస్తే ఫుల్ అని చూపించింది. సో దీంట్లో బుక్ చేసుకోవడం జరిగింది. అంటే దిగే అర్థమవుతుంది అండి. మూవ్ అయ్యేటప్పుడు ఎక్కుతారు. హలో 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 టీటీ అయితే అస్సలు అనుమతి ఇవ్వడమే లేదు. అన్రిజర్వ్డ్ ప్యాసింజర్లకైతే అసలు చూసారా? అదే అండి, ఇంతవరకు ఇంకేముంది, ఇంకా దగ్గరికి వచ్చేసాము విజయవాడ. అయినప్పుడు కూడా మన కోచ్, ట్రైన్ మేనేజరు, తర్వాత టీటీ వీరి యొక్క
పర్యవేక్షణలోనే ఉందన్నమాట. సో ఎవరైనా ఈ ఉదయ్ సూపర్ ఫాస్ట్లో జర్నీ చేసి ఉంటే, సో మీరు జర్నీ చేసినప్పుడు కూడా ఈ DL1లో ఇలాగే ఉండిందా సిచ్యువేషన్ అనేది తెలియజేయండి. మనల్ని ఓవర్టేక్ చేసుకుని వచ్చింది కదా, అక్కడ ఎక్కడో హౌడా నుండి చెన్నై సెంట్రల్ వెళ్ళేది, అదిగోండి అక్కడ ఉంది చూడండి. విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీ సపోర్ట్ వల్ల బాగా సురక్షితంగా చేరుకున్నాం. మన టీటీ కానీ టీటీ తర్వాత వచ్చేసి ట్రైన్ మేనేజర్, వీళ్ళిద్దరు లేకపోతే
చాలా ఇదిగా అయిపోయేది అన్నమాట. ఎందుకంటే కోచ్ అనేది ఫుల్ కోచ్ కాదు, హాఫ్ కోచ్ మాత్రమే. సో ఒక్క స్టేషన్ చాలు మొత్తం వచ్చేసి చాలా రద్దీ అయిపోయేదానికి ప్యాసింజర్స్. సో 350 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మన లాస్ట్ హాల్ట్ అయిన 8th హాల్ట్కి చేరుకోవడం జరిగింది. అలాగే విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కు ఆన్ టైం చేరుకోవడం జరిగింది. స్కెడ్యూల్ అరైవల్ టైం 11 గంటల 5 నిమిషంలో 10 నిమిషాలు ఇక్కడ హాల్ట్ ఉండబోతుంది. 11 గంటల 15 నిమిషాలు ఇక్కడ నుంచి డిపార్చర్ తీసుకుంటుంది అప్ టు గుంటూరు వరకు. విశాఖపట్నం నుండి గుంటూరు వెళ్ళేందుకు ఇది చాలా బెస్ట్ అన్నమాట. ఎందుకంటే డిస్టర్బెన్స్ లేదు. తర్వాత వచ్చేసి క్యాటరింగ్ వాళ్ళు, అవుట్ సైడ్ క్యాటరింగ్ వాళ్ళు, ప్లాట్ఫారం వాళ్ళు అనేది లేదనమాట. చాలా మొత్తం వాళ్ళ పర్యవేక్షణ రావడం జరిగింది. చాలా పర్ఫెక్ట్ అనమాట. ఇంతవరకు జరిగింది. ప్రతిరోజు ఇలాగే ఉంటుందేమో అనుకుంటున్నాను. ఇలా కాదంట, ఈరోజు అంట ఇంత సిన్సియారిటీగా చెకింగ్ చేయడము, అన్ని చోట్ల బోర్డింగ్ అయితే దింపేయడము ఏదో జరుగుతుందని చెప్తున్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీగా ఆన్ టైం 11 గంటల 15 నిమిషములకు డిపార్చర్ తీసుకోవడం జరిగింది. నమస్తే అండి. ఇంకొద్దిసేపట్లో మన డెస్టినేషన్ స్టేషన్ అయిన గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోబోతున్నాము. చేరుకునే ముందు నా ఎక్స్పీరియన్స్ ఈ ఉదయ్ సూపర్ ఫాస్ట్లో ఎలా ఉండిందో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. జర్నీ పరంగా అయితే చాలా ఎక్సలెంట్. రత్నాచల్ సూపర్ ఫాస్ట్తో మనం పోల్చుకున్నట్లయితే చాలా 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 బెటర్ అనుకోండి. చాలా కంఫర్టబుల్. అండ్ ఏదైతే మీరు చూశారు కదా, ప్రతి ఒక్క స్టేషన్లో ఈవెన్ జనరల్ ప్యాసింజర్స్ బోర్డింగ్ అవుతుంటే వాళ్ళు లోపలికి వచ్చి మన టీటీ వాళ్ళు బయటికి తీసుకెళ్ళడం మీరు కళ్ళారా చూశారు కదా. సో ఇది ఎన్నో రోజులు జరుగుతుందని అనుకుంటున్నాను, లేదంట ఇదే రోజంట. సో ఈ రోజు స్టార్ట్ చేశారు. అండ్ టీటీ మేనేజర్ చెప్పడం ఏంటంటే, మీరు లోపల ఉండడం వల్లే మాకు కొద్దిగా సపోర్ట్ కూడా అనుకున్నట్టుగా చేశామని వాళ్ళు విజయవాడ చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు బయట నుంచి ఏదైతే ఆదేశం డోర్ ఓపెన్ చేయమంటే డోర్ ఓపెన్ చేయడం, డోర్ లాక్ చేయమంటే డోర్ లాక్ చేయడం, అది చేసుకుంటూ వచ్చానమాట నేను. సో అవన్నీ మనం వీడియో తీయలేము, ఎందుకంటే వాళ్ళు రైల్వే ఇదిలో ఉన్నారు కాబట్టి. నిన్న రత్నాచల్ సూపర్ ఫాస్ట్ వచ్చేసి 350 కిలోమీటర్స్ గాను 11 హాల్ట్స్, అంటే ఎక్కువ హాల్స్
తక్కువ దూరం అన్నమాట. బట్ ఇది తక్కువ హాల్స్ ఎక్కువ దూరాన్ని కవర్ చేస్తుంది మన ఉదయ్ సూపర్ ఫాస్ట్. ఓన్లీ 8 హాల్స్ అన్నమాట. స్పీడ్ విషయానికి వస్తే 120, 130 ఎక్కడా చూడలేదండి. 110, 115 అంతవరకు మాత్రమే. అయినప్పటికీ కూడా ప్రయాణం పరంగా అయితే చాలా అద్భుతం అండి. ఎటువంటి నిన్నైతే రత్నాచల్ సూపర్ ఫాస్ట్లో అయితే అది మనం స్లీపర్లో బోర్డింగ్ అయినట్లుగా అనే ఆ కంఫర్టబుల్ ఆ ఫీలింగ్ అనేది అస్సలు లేదు. ఏదో ఒక జనరల్ దాంట్లో బోర్డింగ్ అయినట్లుగానే ఏలూరు నుండి స్టార్ట్ అయిందండి. దాంట్లో వచ్చేసి ఓవర్ క్రౌడ్, తర్వాత వచ్చేసి చాలా రద్దీ, తర్వాత ఈ అమ్ముకునే వాళ్ళు చాలా అసలు. బట్ దీంట్లో అలా లేనే లేదు. ఎవరు ఆన్ బోర్డు క్యాటరింగ్ వాళ్ళు, సో ఒక్కరిని మాత్రం లోపలికి అనుమతి ఇవ్వడం జరిగింది మన ట్రైన్ మేనేజరు. ఆ తర్వాత వచ్చేసి ఇది హాఫ్ కోచ్ అనమాట, లైక్ 25 ప్యాసింజర్స్ అలా అనమాట. అండ్ టికెట్ బుకింగ్ విషయానికి వస్తే ఏసీ కోచ్లో ప్రయత్నం చేశాను మోర్ దాన్ 1 month బిఫోర్, కానీ అవ్వలేదు. ఆ తర్వాత వచ్చేసి దీంట్లో DL1లో చెక్ చేయక దీంట్లో దొరకడం జరిగింది. సో నా టికెట్ ఫేర్ వచ్చేసి 190 రూపీస్ పడింది. ట్రైన్ మూవ్ అయ్యేటప్పుడు ఎక్కారన్నమాట. ఈ కోచ్లో ఒక 2 ఎక్కారన్నమాట. వాళ్ళని కూడా ఇక్కడ మధ్యలో ట్రైన్ ఆగి ఉంటే లోపలికి వచ్చేసి వాళ్ళ దగ్గర ఫైన్ వేయడం జరిగింది. ఒక్కొక్కరికి 50 రూపీస్ ఫైన్ వేయడం జరిగింది. అది నాకు చాలా బాగా నచ్చేసింది. ఒక్కరిని కూడా మిస్ చేయలేదు. టీటీ జాబ్ అంటే ఏమిటా, ఒక సిన్సియర్గా ఏ విధంగా చేయాలనేది గోపాల్ గారిని చూసి మనం నేర్చుకోవాలండి. స్పీడ్ 130 కాకపోయినప్పటికి కూడా జర్నీ అంటే ఇందులోనే చేయాలండి. చాలా బాగుంది. విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్, గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ మధ్య యొక్క ట్రావెలింగ్ డిస్టెన్స్ 381 kilometers. మన ట్రైన్ గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం మధ్యాహ్నం ఎగ్జాక్ట్లీగా 1 గంటకు. అయితే మా ట్రైన్ 12:20 అంటే 40 నిమిషముల ముందుగానే చేరుకోవడం జరిగింది. ప్లాట్ఫామ్ 3 మీదకి చేరుకోవడం జరిగింది. సో ఇదే అండి మన ఉదయ్ ఎక్స్ప్రెస్ యొక్క ఎక్స్పీరియన్స్ నేను చేసిన విధానము. అండ్ ఎవరైనా ఈ ట్రైన్ జర్నీ చేసి ఉంటే మీ జర్నీ, మీ యొక్క అనుభవం ఎలా ఉండిందో డెఫినెట్గా షేర్ చేసుకుంటారని నేను మనవి చేసుకుంటున్నానండి. సో ఇదే అండి మన ట్రైన్. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ జర్నీలో. అంతవరకు బాబాయ్, టేక్ కేర్.